నేను గజమంజేని, నల్గొండ డిస్టిక్ పుట్టపాక గ్రామము. ఇప్పుడు యాదాద్రి డిస్టిక్ నారాయణపురం మండలము. నేను పద్మశ్రీ 2013లో ఈ హ్యాండ్లూమ్లో పద్మశ్రీ తీసుకున్నాను. నాకు నేషనల్ అవార్డు 87లో వచ్చింది. 2010లో సంత కబీర్ వచ్చింది. దీన్ని జైన్ మతస్థులకు సంబంధించిన ఈ ప్రాజెక్టు. ఈ జైన్ మతస్థులది మనము వాళ్ళతోటి హిస్టరీ తీసుకొని వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఈ జైన్ మతస్థులకు సంబంధించిన స్టోరీ వాళ్ళ జైన్ మతస్థులకు చెప్పి ఈ సింబల్స్ ఉంటే వాళ్ళకు ఇది మంచి జరుగుతుంది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పోయి మంచి జరగడానికి అన్ని బ్లెస్సింగ్ ఉంటుంది దీన్ని అని చెప్పి వాళ్ళు ఆ హిస్టరీ మాకు చెప్పడం వల్ల ఆ హిస్టరీ తీసుకొని నేను నేచురల్ డైలో తయారు చేయడం జరిగింది. నేచురల్ డై చేసే విధానము ఫస్ట్ గొర్రె నుచ్చు, నువ్వుల నూనె, తర్వాత ఆమ్దల పొట్టు, ఇది వాటర్లో మిక్స్ చేసి 16 రోజులు డైయింగ్ చేసిన తర్వాత దీన్ని టైన్ డైలో తీసుకొని ఈ సింబల్స్ని తయారు చేసి ఒక్కొక్క సింబల్స్ ఒక్కొక్క బ్లెస్సింగ్ ఉంటుంది. దానివల్ల మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇది తయారు చేసి నేను సోనియా గాంధీకి 2009లో ఈ చీర ఇచ్చాను. ఇది 10 కంట్రీల్లో ఇది క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు డిస్ప్లే చేయటం జరిగింది. ఇది ఇంకా మంచి చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ మేషం రుచికం మీద కూడా తయారు చేయడం జరిగింది. ఇది మొత్తము 12 రాసులు ఉంటాయి. 12 రాసులలో మేషం రుచికం తోటి తీసుకున్న ఇది డిజైను. ఇది 108 సింబల్స్ వచ్చినాయి. దీని యొక్క మేషం కానీ రుచికం కానీ ఎవరైతే వాడతారో వాళ్ళకు మంచి బ్లెస్సింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇది నేను సౌత్ కొరియాలో కూడా ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు కావాలన్నా కూడా నేను ఇవ్వలేదు. నేను చెప్పాను వాళ్ళకు మా కంట్రీలో మా ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి వాడితే వాళ్ళకు మంచి ఆలోచనలు వచ్చి మా దేశాన్ని మంచి చేసిన అభిప్రాయం దీని మీద నేను వాళ్ళకి ఇవ్వనన్నాను. అది మళ్ళీ నేను తీసుకొచ్చి ఇది మ్యూజియం మొత్తము అన్ని కంట్రీలో తిప్పి చేయడానికి క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు చేశారు. అది దీని యొక్క ఎవరు ఈ వాడినా ఈ రాసుల వాళ్ళు వాడినా వాళ్ళకి మంచి జరుగుతానే దీని యొక్క స్టోరీ కూడా ఉంది. మీకు కావాలంటే కూడా ఇస్తాను. హలో అండి, నా పేరు శివరామ్. నేను ఐటీఐటిఎస్ కంపెనీస్లో పనిచేస్తాను. మాది తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఎప్పుడు కూడా ఈ హ్యాండ్లూమ్ని ఎక్కువ మేము ప్రమోట్ చేస్తాము. మా చైర్మన్ సత్య, మేము అందరం టీం మెంబర్స్ ప్రతి కంపెనీలో కూడా ఫెసిలిటీ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాము. ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్లో మేము పర్టికులర్గా చూసిన దాంట్లో ఏంటంటే థ్రెడ్ వర్క్ అనేది చాలా బాగా ఇంత బాగా డిజైన్ చేయొచ్చు మా కంటితో మేము చూసాము. దీన్ని మేము చాలా చోట్ల ప్రమోట్ కూడా చేస్తాము. పోచంపల్లి వర్క్స్ని కానీ పోచంపల్లి మెటీరియల్ని కానీ మేము ఐటీఐటిఎస్లో తీసుకుని ఈవేళ కొత్త ఫ్యాషన్లో మంచి కంఫర్ట్తో పాటు కంపెనీస్లో వేసుకుని ఫార్మల్ వేర్, ఇన్ఫార్మల్ వేర్ కూడా మేము చాలా ప్రమోట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నా పేరు తాటి శంకరయ్య. గాయత్రి హ్యాండ్ సాడీ పోచంపల్లి. మాది పట్టు చీరల వ్యాపారం 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అయితే హోల్సేల్లో దుకాణాలలో ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాపారానికి మంచి ఉన్నతమైనది మా ఊరు మంచిది. భూదాన్ పోచంపల్లి అంటే భూదాన్ ఉద్యమం 1951లో అయ్యింది. ఆ తర్వాత 100 ఎకరాలు రామచంద్ర గారు ఇచ్చిండ్రు. ఆ తర్వాత అంతకుముందు గాజుల పోచంపల్లి ఉండే భూదాన్ పోచంపల్లి అయింది. ఇది ఇప్పుడు పట్టు చీరలు అయింది.
ఈ వ్యాపారము మహోన్నతమైనది, కానీ పెట్టుబడి ఎక్కువ అవడం వల్ల ఈ ఆరం ధర పట్టు ధర ఒక్క తీరు ఉండలేదు. సంవత్సరానికి 2 సార్లు తిరుగుతుంది, పెరుగుతుంది. దీనివల్ల వీవర్కు మేము రేటు చెప్పాలంటే చెప్పలేకపోతున్నాం. ఇది కాస్ట్లీ అయింది. మళ్ళా వేరే దీనికి డూప్లికేట్ రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. 10,000 చీరే వాళ్ళు 500 రూపాయలకి అమ్ముతున్నారు. దానివల్ల ఉన్నత స్థాయి దాని విలువ పోతుంది. ఇది 100% పట్టు. ఈ డైయింగ్ కానీ మళ్ళీ నేయడం కానీ చాలా తెలివితోటి, ఓపికతోటి, అన్ని విధాల మంచితనంతో చేస్తేనే ఇది అవుతుంది. ఇది ఒక సుమారు 70-80 సంవత్సరాల చరిత్ర ఇది మాది పోచంపల్లిది. మేము ఇదివరకు బొంబాయి, ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, లక్నో ఇవన్నీ జాగాలు నేను క్రెడిట్ వేసాను. వ్యాపారం ఆనాడు బాగుండే. నాడు పట్టుదల 1000 రూపాయలు ఉన్నది 6,500 7,000 రూపాయలు అయింది ఒక కిలోకు. అది బ్లీచ్ చేస్తే ఒక 25-30% మళ్ళీ బ్లీచ్ పోతుంది. 750 గ్రాములకు అందర వరకు. మళ్ళీ తర్వాత చిట్కీలు కట్టడము, డ్రై చేయడము, దానికి ఒక చీరకు ఒక 2 రోజులు పడుతుంది. నేయడము 4 రోజులు, 6 రోజులు, 8 రోజులు పడుతుంది. దీనికి కష్టమైన పని. దీనికి పన్ను తగ్గట్టు ప్రతిఫలం లేకుండా ఈ వ్యవస్థ హ్యాండ్ వృత్తికి కోల్పోతున్నది. దీనికి గవర్నమెంట్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే, పెద్దలు చెప్పక విన్నా, కళాకారుడు చనిపోతాడు, కళ చనిపోవద్దు, కళకు ప్రాణం పోయాలి. ఈ కళకు ప్రాణం పోయాలంటే గవర్నమెంట్ ఆదుకోవాలి. గవర్నమెంట్ పెద్ద ఆదుకుంటలేదు, పోచంపల్లి వ్యవస్థను ఆదుకుంటలేదు. కళాకారుడు చనిపోతాడు, కళ చనిపోదు, కళకు మనం ప్రాణం పోయాలి. ఇది మెయిన్ ఒక పెద్దవాళ్ళు చెప్పిన మాట నాకు మైండ్లో ఉంది. ఆ తర్వాత దీని వ్యవస్థని గవర్నమెంట్ ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇప్పుడు పొట్ట కాదు, బట్ట తర్వాతనే పొట్ట, బట్ట తర్వాతనే పొట్ట. ఈ బట్ట ఉంటేనే ఇప్పుడు 100 కిలోల బంగారం కంటే విలువైంది వస్త్రం. 100 కిలోల బంగారం కంటే విలువైంది వస్త్రం. వస్త్రము దీనికి ప్రథమ స్థానం దీనికి ఇవ్వాలి. ఇండియా లెవెల్లో ఎక్కడన్నా కానీ బట్టకు విలువ ఇవ్వాలి. ఆ తర్వాత పొట్ట నువ్వు గంజి తాగినా ఏది తాగినా రోజు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. బట్ట లేకుండా మాత్రం మనిషి విలువ ఉండదు. విలువ తెచ్చేది బట్ట. మేము హోల్సేల్ 35 సంవత్సరాలు చేస్తున్నాం. కాకపోతే వ్యాపారాలు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పట్టుదల పెరిగింది. గవర్నమెంట్ ఆదుకోవాలని మీ పదే కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం నాయన. నమస్తే. నా పేరు విడియం వెంకటేశం. మాది సంస్థ నారాయణపురం. మాది చేనేత సహకార సంస్థ నారాయణపురం చేనేత సహకార సంఘం. మా సంఘము 1975 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కంటిన్యూ నడుస్తుంది. ఫస్ట్ మా సొసైటీలో కాటన్ ప్రొడక్షన్ జరిగేది, తర్వాత మస్రేసు, తర్వాత ఇప్పుడు వార్ప్ సారీస్. మా నారాయణపురం సొసైటీలో ప్రత్యేకత ఏంటంటే వార్ప్ సారీస్. అది ఎక్కడ ప్రొడక్షన్ కాదు, మా ఒక్క నారాయణపురంలో సొసైటీలోనే తయారైద్ది. ఇది నా పేరు సీతా లక్ష్మణ్. నేను భూదాన్ పోచంపల్లికి వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా. మాది మానస పటోలా సిల్క్స్ ఏకేఎల్బి హ్యాండ్లూమ్ మార్కెట్లో షాప్ నెంబర్ 18. మా ప్రొడక్షన్ వచ్చి పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్ మాది. మా దగ్గర పోచంపల్లికి సంబంధించిన మర్తా శారీసు, నారపున్ శారీసు, ఫారెస్ట్ శారీసు, తేలియా రుమాల్ శారీసు, తర్వాత తేలియా రుమాల్ కాటన్ శారీసు స్పెషల్ మా దగ్గర. తర్వాత సీకో డ్రెస్ మెటీరియల్, సీకో శారీసు, తర్వాత కాటన్ శారీసు, పట్టులోని కంచి బార్డర్, తేలియా రుమాల్,
డిఫరెంట్ ఐటమ్. నా సొంత ప్రొడక్షన్ వచ్చి మర్తా శారీస్, నారకున్ శారీస్ నా స్పెషల్. మా మానస పటోలా సిల్క్స్, పటోలా శారీస్ స్పెసిఫిక్గా తయారు చేపిస్తాము. పటోలా అంటే రాజస్థానీ వాళ్ళది. అది పోచంపల్లిలో మాకు బాగా చాలా ఫ్లోటింగ్ నడుస్తుంది. మాదైతే ప్రొడక్షన్ వచ్చి అది పోచంపల్లి ఇక్కత్ ప్రోడక్ట్స్ మా బ్రాండ్ అది. థ్యాంక్ యూ. ఈరోజు ఐటెక్స్లో పోచంపల్లి చేనేత కళాకారులు 100 స్టాళ్ళు పెట్టి ప్రోత్సహించినందుకు ఒకే ఒకరు కలెక్టరు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ సారు మాకు ఇక్కడ ఫ్రీ స్టాళ్ళు, ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేసి మా సమస్యలు చెప్పుకున్నాం. పోచంపల్లి విజిట్ చేసినప్పుడు మా పోచంపల్లి టెస్కో కొనట్లేదు, మాకు స్టాక్ నిల్వలు చాలా ఉన్నాయి, కాబట్టి మీరు ఏమైనా మాకు సహాయం చేయండి అంటే వారు ఇక్కడ ఫ్రీ స్టాల్ పెట్టించి మాకు కళాకారులు 100 మంది కళాకారులు 100 స్టాల్ పెట్టాము. దీనికి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కార్మికులందరి తరపున. మరియు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు, వారితో పాటు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వచ్చారు. స్టాల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది 5, 6, 7 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల్లో నగరవాసులందరూ మా స్టాల్ని సందర్శించి మా పోచంపల్లి రేటుకి ఇక్కడ ఈ పట్టు చీరలు అమ్ముతున్నాం కాబట్టి మీరు తప్పకుండా విజిట్ చేసి మా కళాకారులకు చేయూతనివ్వవలసిందిగా కోరుతున్నాను. మాది భూదాన్ పోచంపల్లి, కర్ణాటి బాలరాజును, పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడిని నేను. పేరు భాస్కర్, విలేజ్ కోయలగూడెం, హ్యాండ్లూమ్ చక్ర హ్యాండ్లూమ్స్. మా స్పెషాలిటీ వచ్చేసి హ్యాండ్లూమ్ ఇక్కత్ కాటన్ శారీస్ అండ్ ఇక్కత్ కాటన్ దుపట్టాస్, అదేవిధంగా 3 పీసెస్ సూట్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కస్టమైజ్ చేస్తాము. ఇక్కడికి వచ్చేసి ఇక్కత్ హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేసి ఇందులో మేము అన్ని వెరైటీగా అన్ని అంటే యూనిక్గా టు మీట్ ద ప్రజెంట్ డిమాండ్ వచ్చేసి ఆ విధంగా అన్ని ప్యాటర్న్స్ని డిఫరెంట్గా వీవ్ చేసి మార్కెట్లో సేల్ చేస్తున్నాం. అదొక ఆస్పెక్ట్. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి దుపట్టాస్. సో దుపట్టాస్లో కూడా ప్రీవియస్ డికేడ్ కాకుండా ప్రజెంట్గా నడుస్తున్న ట్రెండీ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త కొత్త డిజైన్స్ని ప్యాటర్న్స్ని మళ్ళీ ఇంబైబ్ చేసుకుంటూ న్యూ వేలో ప్రొడక్షన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ చాలా డైనమిక్గా ఫ్రైజల్గా ఉంటుంది. అదేవిధంగా కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా డే అండ్ డే చేంజ్ అవుతున్నాయి. సో ఇన్ ఆర్డర్ టు మీట్ ద కస్టమర్ డిమాండ్స్ వీఆర్ కీప్ అప్డేటింగ్ ఆర్ ప్యాటర్న్స్ డిజైన్స్ టు మీట్ ఆల్ ద sections of customer. So that is the one thing. Then coming to the third aspect, we also provide the suit piece materials of different catalogs. Start with the regular kind, low range 700 నుంచి అదేవిధంగా 1200, 1400 అప్ టు 4000 వరకు ఒక్కొక్క
క్యాటలాగ్ ఒక్కొక్క టు మీట్ ద స్పెసిఫిక్ నీడ్ ఆఫ్ ద కస్టమర్. ఇందులో వచ్చేసి డిజైన్స్ ప్యాటర్న్స్ ఒక్కొక్క క్యాటలాగ్ నుంచి వేరీ అవుతూ ఉంటాయి. 700 వచ్చేసి బేసిక్గా రెగ్యులర్ వేర్ అని, తర్వాత 1300 డబల్ ఇక్కత్ కలెక్షన్స్ అని, 1400 1500లో ఫైనర్ సూట్స్ అని, ఇంకా అప్గ్రేడ్ వెళ్తే 2000 2005 మోర్ కాంప్లెక్స్ డిజైన్స్. సో ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ కస్టమర్ దే కెన్ చూజ్ యాజ్ పర్ దేర్ బడ్జెట్. సో ఈ విధంగా మేము ఒక్కొక్క కలెక్షన్స్ క్యాటలాగ్ వైజ్ చేసి సేల్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి ఇంకా మా యొక్క రేంజ్ ఆఫ్ కలెక్షన్స్లో స్టోల్స్ ఉన్నాయి. స్టోల్స్ బేసికల్లీ డ్యూరింగ్ కాలేజీ ఫంక్షన్స్కి, లేదంటే సెమినార్స్, ఇంకేమైనా అదర్ కైండ్ ఆఫ్ అఫీషియల్ మీటింగ్స్కి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ స్టోల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే టు గివ్ టు ప్రజెంట్ టు డిగ్నటరీస్, అఫీషియల్స్ ఆర్ సమ్ అథ్లెట్స్, లేదంటే సమ్ ఫారిన్ డిగ్నటరీస్. ఇట్ కుడ్ బి ఏ సిల్క్ స్టోల్ ఆర్ కాటన్ స్టోల్స్. ఈ మధ్య ఇది బాగా మార్కెట్లో బాగా ట్రెండీ అయింది. వీటిలో కూడా మేము వర్క్ చేస్తున్నామండి. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు మేము రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ చేసేవాళ్ళం. అంటే మామూలుగా పోచంపల్లి జామెట్రిక్ డిజైన్స్ చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే, మనకు ఓన్లీ ఇండియన్ పోచంపల్లి జామెట్రిక్ తేలియా కాకుండా ఈ మధ్య ఏంటంటే డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్స్, జపాన్, దే ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్యాటర్న్స్. సో what we are doing at present, we also trying to make multipolar kind of designs in our ikat. We are trying to embrace those designs in our ikat. So slowly we are also incorporating those designs in our ikat, and we are making much more different, so to attract all sections of customers. So probably we are looking more demand for this kind of designs compared to the earlier designs. So this is what I can tell you. Thank you so much. నా పేరు భరత్ కుమార్. ఇది వచ్చేసి టెస్కో స్టాల్. టెస్కో వచ్చేసి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. దీంట్లో వెరైటీస్ పోచంపల్లి, గద్వాలు, నారాయణపేట, ఆల్ స్టేట్స్, మన తెలంగాణలో స్టేట్స్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో దాంట్లో విలేజ్ నుంచి కొన్ని వెరైటీ నేమ్స్ ఉంటాయి. గద్వాలు, నారాయణపేట, పోచంపల్లి, వెంకటగిరి వచ్చేసి ఆంధ్రది, కానీ ఇక్కడ అమ్మేస్తున్నాం మనం టెస్కోలో వచ్చేసి. ఇది వచ్చేసి నారాయణపేట చూపిస్తారు. ఇది వచ్చేసి నారాయణపేట, ఇది వచ్చేసి పోచంపల్లి, ఇది వచ్చేసి గద్వాల్ వెరైటీస్ ఉంటాయి. మేము ఆర్గానిక్ గవర్నమెంట్ ద్వారా చేస్తున్నాం మేము.